ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: దృష్టిని లోనికి త్రిప్పి స్వాత్మదర్శనము చేయనంత కాలము ఎన్ని ఉపదేశములైనను నిష్ఫలమే. కేవలం శ్రవణం వల్ల కలిగిన పరోక్ష జ్ఞానం వల్ల ఫలితం ఉండదు అంటున్నారు. మనము వేడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నిప్పు ఎంత వేడిగా ఉంటుందో తెలుస్తూ ఉంటుంది. నువ్వు వేడిలో అక్కడ ఉండక్కర్లేదు, అంటే వేడి దగ్గర నువ్వు ఉండక్కర్లేదు. మనము నిప్పు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ నిప్పు మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ఎంత వేడిగా ఉంటుందో తెలుస్తుంది. అలా లోపల ఉన్న ఆనందము అది అర్థం అవుతూ ఉంటే, అంటే నీకు సబ్జెక్టు నీకు అర్థం అవుతూ ఉంటే కొంత క్లారిటీ వస్తుంది. అంటే ఆలోచనలతో నీకు స్పష్టత వస్తుంది. నీకు క్లారిటీ రావడం వల్ల ఆ వివేకంలో ఉన్న స్పష్టత, నీ లోపల ఉన్న ఆనందము, ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల అక్కడికి వచ్చేటప్పటికి నీకు కొంత ఆనందం అందుతూ ఉంటుంది. ఇంకా వస్తువునే పొందితే ఇంకా చెప్పక్కర్లేదు కదా మనకి. అసలు అవగాహనలోనే కొంత మనకు ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నిప్పుని ముట్టుకోవాల్సిన అవసరం లేదు, దగ్గరగా ఉంటేనే మనకు తెలుస్తూ ఉంది. అలాగే వస్తువుని పొందకముందే నీకు ఆ వస్తువు యొక్క తాలూకు దాని యొక్క అండర్స్టాండింగ్ వల్ల, మనకు ఒక అవగాహన వల్ల ఆ వస్తువు శక్తి ఎటువంటిదో, ఆ సద్వస్తులో ఉన్న ఆనందం ఎటువంటిదో, ఆ వస్తువు యొక్క వైభవం ఎటువంటిదో మనము సమీపంలోకి వెళ్ళినప్పుడు మనకు, అంటే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. శ్రవణం చేయటం వలన వివేకం పెరుగుతుంది, దాని యొక్క బుద్ధి బలం కూడా పెరుగుతుంది. కానీ వీటి వల్ల ప్రయోజనం కొంతవరకే. దృష్టిని బాహ్య చింతన వైపు నుంచి అంతర్ముఖం వైపుకు తిప్పాలి. అంటే విషయ చింతన జోలికి వెళ్ళకూడదు, బాహ్య చింతన వైపుకి వెళ్ళకూడదు. ఇక్కడ గురువుగారు దృష్టి గురించి చెబుతూ, దృష్టి అంటే భౌతికంగా కన్ను అని అర్థం. కన్ను చూడగలదా? కన్ను దాని అంతటికి అది చూడగలిగితే మరి శవం కూడా చూస్తుంది కదా. కంటి వెనుక ఉన్న ఏదైతే ఉందో కంటి ద్వారా చూస్తూ ఉంది. ఆ చూచేదే నిజమైన చక్షువు. ఎవరు ఇదంతా చూస్తున్నారు అంటే దేహం కావచ్చు, సంసారం కావచ్చు, జనన మరణాలు కావచ్చు, అన్యత్యం కావచ్చు, సృష్టి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకృతిలో వివిధ వైవిధ్యాలను చూస్తూ ఉంటాడు ఈ జీవుడు. అసలు నీవు కంటితో లోపల చూడలేవు. కంటి వెనకాల ఏదో ఒకటి, ఇంద్రియాల వెనకాల ఏదో ఒకటి ఉండి వీటిని పనిచేసేటట్లు చేస్తుంది. ఏ జ్ఞానమైతే నీకు ఇప్పుడు సహాయపడి ఈ యొక్క వస్తు విషయాలను పరోక్ష జ్ఞానంగా గుర్తించడానికి సహాయపడుతున్నదో అది ఆధారము, దానికి ఆధారం ఒకటి ఉండి తీరాలి. అదే స్వయం ప్రకాశం. తనకు తాను గుర్తించగలిగినటువంటి జ్ఞానం ఒకటి ఉంటేనే ఆ అభాసకాంతిలో నీవు దేహాత్మ బుద్ధితో పరోక్ష జ్ఞానము కలిగి ఉంటావు. అది కూడా ఈ మాయలో ఉంటావు. పరోక్షం అంటే మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని, సంసారాన్ని, మంచి చెడులను నీవు అక్కడ గుర్తిస్తున్నావు కదా. గుర్తించేది ఎవరు అనుకుంటున్నావు? ఈ జడమైన మనస్సా, ఈ జడమైన ఇంద్రియాల? ఇక్కడ గుర్తించేది కాన్షియస్నెస్, అంటే సాపేక్ష జ్ఞానము. సాపేక్ష జ్ఞానము అంటున్నారు అంటే అక్కడ పూర్ణ జ్ఞానము అక్కడ గుర్తించదు. అంటే మనకు ఏది గుర్తించినా కూడా అక్కడ సాపేక్ష జ్ఞానంతోనే మనము గుర్తించగలుగుతున్నాము. అంటే ఇక్కడ దృష్టిని లోనికి తెప్పి స్వాత్మదర్శనం చేసుకో అంటున్నారు. అంటే నీవు చూచేవాడిని చూస్తావనుకో, అప్పుడు నీవు ఆత్మలో లీనమవుతావు. ఎన్ని ఉపదేశాలు చేసినను అక్కడ మనకు ప్రయోజనం ఉండదు. కేవలం శ్రవణం వలన పరోక్ష జ్ఞానం వస్తుందే కానీ దాని ఫలితం అనేది ఉండదు. ఈ శ్రవణము, గ్రంథ పఠనం వల్ల మౌనాన్ని చెడిపేస్తుంది అంటారు భగవాన్ రమణులు. అందుకే అంటే భగవాన్ రమణుడు శ్రవణం, గ్రంథ పఠనం చేయవద్దని చెప్పలేదు, కానీ అది మోక్ష స్థితికి, అంటే దూరంగా జరిగిపోవడానికి కారణమవుతుంది అని చెప్తున్నారు.
అంటే ఈ పుస్తకాలు అనేటివి మహా అరణ్యం లాంటివి. చదివే కొద్దీ ఇంకా చదవాలని అనిపిస్తుంటుంది. ఈ శాస్త్ర పఠనము, పాండిత్యము, శ్రవణము ఇవన్నీ కూడా ముక్తి సాధకమైన చిత్తశాంతికి వినాశకరములే అంటున్నారు. మౌనము చిత్తమును శాంతపరిచి మోక్షకారకము అవుతుంది. అలాంటి మౌనాన్ని భంగపరిచే వాటిని రమణులు దగ్గరికి రానియవద్దు అనేవారు. ఓం శ్రీ గురుభ్యో నమః. దృష్టిని అంటే చూపును లోనికి త్రిప్పి స్వాత్మ దర్శనం చేయనంత కాలం. ఒక్క నిమిషం, డోంట్ బి ఇన్ ఏ హర్రీ. గురుగారు, నీవు నీకున్న దృష్టితో, నీకున్న చూపుతో ఆత్మ వైపుకి మళ్ళించగలవా? అది ఇక్కడ ప్రశ్న. గురుగారు, చెప్పటానికి బాగానే ఉంది. దృష్టి అంటే జ్ఞానమే. చూచే నేను కాన్షియస్ తోనే ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ప్రపంచాన్ని, సంసారాన్ని చూస్తున్నాడు, నో డౌట్. అదే దృష్టిని తాను అంతర్ముఖం చేసి ఆత్మని ప్రకాశింపచెయ్యగలిగిన సామర్థ్యము జీవుడికి ఉండదా? అక్కడ వస్తుంది సమస్య. ఇక్కడ ఎలా ఉంటుందంటే, నీవు గనక బయటికి పోకపోతే ఇంట్లోనే ఉంటావు, ఇది బాగా అర్థమవుతుంది. నీవు ఇంట్లోనే ఉంటే బయటికి పోలేవు, ఇదే అర్థమవుతుంది. కానీ స్వరూప ఆత్మని నీవు దర్శించగలిగే సామర్థ్యము ఈ జీవుడికి ఉన్నదా అనేదే పెద్ద ప్రశ్న. చాలా తేలికగానే చెప్పారు, నువ్వు లోపలికి వెళ్ళు, తల కిందగా పడిపోతుంది, అనుకరంతో అది ప్రకాశిస్తుంది. ఆ విధంగా కేక్ వాక్ లాగా ఉండదు. దీనికి ముఖ్య కారణం ఇప్పుడు చూస్తున్న నేను వాసనలతో, బంధాలతో, కోరికలతో, భేదాలతో, అరిషడ్ వర్గాలతో, ఒకటి కాదు సర్వ అవలక్షణాలతో ఉన్నది ఇప్పుడు ఇది, ఈ అహంకారం. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్, టు మేక్ ది ఈగో సైలెంట్. ఆలోచన లేని స్థితికి నీవు రావటం ఇట్ సెల్ఫ్ ఈస్ విత్ గ్రేస్. ఆత్మని నీవు దర్శించటం కాదు, ఆత్మ ప్రకాశంలో సృష్టి లేకుండా పోతుంది. సో ఇట్ ఈస్ ది ప్రిరోగేటివ్ ఆఫ్ ది హయ్యర్ పవర్. నీవు కావాలంటే జగత్తుని, లేదంటే ఆత్మని చూచే స్థితిలో ఉండవు. ఏమైనా గురుగారు, మరి గెటింగ్ ది పాయింట్. ఇక చదువు. దృష్టిని అంటే చూపును లోనికి త్రిప్పి స్వాత్మ దర్శనం చేయనంత కాలం ఎన్ని ఉపదేశములైనను నిష్ఫలమే. కేవలం శ్రవణం వల్ల కలిగిన పరోక్ష జ్ఞానము వల్ల ఫలితం ఉండదు. ఓకే, శ్రవణ మనన నిత్యాసలని శంకరులు కూడా చెప్పారు. నువ్వు వింటావు, విన్నంత మాత్రాన ఫలితం ఉండదు. నిజమే.
మననం చేస్తావు. నువ్వు విన్నప్పటికీ మననం చేస్తున్నప్పటికీ మాయా నేను మిగిలే ఉంటుంది. ఎవరు చేస్తున్నారు మననం? మాయా నేను. ఎవరు చేస్తున్నారు శ్రవణం? మాయా నేను. చెప్పినట్టు గురుగారు. ఇక్కడ మనం గ్రహించవలసింది సరే ముఖ్యంగా అసలు ఇది ఉన్నదేమో చూడు అనేది మెయిన్ పాయింట్. నీవు ఆత్మని తెలుసుకోనంత కాలము, ఆత్మ ప్రకాశం కానంత కాలము నీవు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని శ్రవణ మననాదులు చేసినా ఉపయోగం లేదనేది వాస్తవం. దట్ ఇస్ ఓకే. కానీ వీడు చేయకుండా ఊరుకడే కర్మలు చేసేది, శ్రవణం చేసేది, మననం చేసేది, ఇదంతా కూడా వ్యక్తిత్వంతోనేగా. గురుగారు. మరి ఈ స్థూల దేహాన్ని పట్టుకుని వేలాడుతూనే కదా ఈ చెప్పినట్టు. కాబట్టి అసలు చూపు అంటే ఏమిటి? చూచేది ఎవరు? ఏమైనా చెప్పు చూద్దాం. అంటే ఇక్కడ దృష్టిని అంటే అంటే ఇక్కడ చూపు అంటే కన్నుతో చూసేది అని కాకుండా కన్ను ఒక మాధ్యమం ద్వారా దృశ్యాన్ని చూస్తుంది. అంటే ఆ దృశ్యాన్ని చూడటానికి కారణము ఏదో ఒకటి ఉండాలి, అంటే ఒక జ్ఞానం ఉండాలి తెలుసుకుంటాను. ఆ దృష్టి అన్నా జ్ఞానమన్నా చూచే నేనన్నా అది కాన్షియస్నెస్ ఏను, సాపేక్ష జ్ఞానం. పూర్ణ జ్ఞానం దేన్ని చూడదు, తనకు తాను తనలో ఉంటుంది. అక్కడ మనకి ఏ ఇబ్బంది లేదు. సమస్యల్లా దేహాత్మ బుద్ధి జనించినప్పుడు మాత్రమే ఈ సమస్య వస్తుంది. ఒక వ్యక్తిత్వము, ఒక కర్తృత్వము, ఇంద్రియాలకు భోగి అవ్వటం, ఈ మాయా ప్రపంచంలో పరిగెత్తుతూ ఉంటాడు. ఇది కావాలను, అది వద్దను, ఇది బాగుంటుందను, ఇది మంచి అను, అది చెడు అను. ఈ విధమైనటువంటి స్థితి ఉంటుంది ఇక్కడ. తనంతట తాను ఏ పని చెయ్యలేడు. ఫస్ట్ పాయింట్. వింటాడు అంతర్ముఖంగా. ఓకే, అంతర్ముఖం అంటే ఏమిటి? హౌ టు టేక్ ఇట్. చింతావిహీనం అంటే ఏమిటి? ఏ విధంగా తీసుకుంటాం? క్షణకాలము ఆలోచన లేకపోతేనే నీవు అల్లల్లాడిపోతావే. ఎందుకని ఆలోచనతో అన్ని పనులు చేస్తున్నావు. దేహాత్మ బుద్ధి జనించిన తర్వాత కదా ఈ ఆలోచన నిన్ను వెంటాడేది. కాదని, సంసారమని, బాధ్యతని, కర్తృత్వమని, వ్యక్తిత్వమని ఒకటి కాదు. ఒకవైపు పిడికడు ప్రారంభం తెచ్చుకున్న జీవుడు అది బలీయంగా వీడిని లాక్కుపోతూ ఉంటుంది. బాధ్యత, బరువు, ఈ విధంగా కోరికలు, బంధాలు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది మానాలి, ఇది కావాలి, ఇది వద్దు, ఇట్లా అసలే తెచ్చుకున్నటువంటి ప్రారుప్త కర్మని అనుభవిస్తూ నీకు స్వేచ్ఛ గనక ఉంటే లోపలికి వెళ్ళమంటే ఏం వెళ్తాడు?
గురువు గారు అవును. ఉంది. నీవు అంతర్ముఖం కానంత వరకు ఎన్ని కర్మలు ఆచరించినా నిరుపయోగం. కొని అంతర్ముఖం నీవు కాగలవా? భవనానికి రాగలవా? ఎట్లాగో వీడి కెపాసిటీ ఏమిటి? The ego capacity is very, very అవాసం. గురువు గారు. ఇప్పుడు సర్పరజ్జు భయ భ్రాంతిలో పావుని అడ్రస్ చేస్తున్నావు. నీవు గనక తాడు అని తెలుసుకోకపోతే ఇక్కడ నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఉపయోగం లేదని. అట్లా ఉంటుంది ఈ స్టేట్మెంట్. గురువు గారు. ఏది ఏమైనప్పటికీ శ్రవణం చేయొద్దంటల్లా, మరణం చెయ్యి, అన్నీ చెయ్యి. నీవెవరివో తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి. దేని లేకపోయినా నువ్వు ఉన్నావుగా. చెప్పారు ఆ ఉన్నది అది ప్రకాశిస్తేనే తప్ప జీవుడికి ముక్తి లేదు, మోక్షం లేదు, లిబరేషన్ లేదు, వేరే మార్గమే లేదు. తనకు తానుగా వ్యక్తపరచం అయినప్పుడు మాత్రమే ఈ భ్రాంతి తొలగుతుంది. అప్పటిదాకా మరి ఇప్పుడు ఏం చెయ్యొద్దంటే ఏం చేసినా ఉపయోగం లేదు. ప్రముఖం అవటానికి కూడా అనుగ్రహమే కారణం. గురువు గారు. నీలో తీవ్ర వైరాగ్యాన్ని తీసుకొచ్చేది కూడా ఆ ఉच्चतर శక్తి. జీవుడి పుట్టుక జీవుడి చేతుల్లో లేదు. నువ్వు కావాలని పుడుతున్నావా, కావాలని పోతున్నావా ఆలోచించు. అనుకోని అనుకోని సావట్లేదు. ఏ కారణం చేత వస్తున్నావు, ఏ కారణం చేత పోతున్నావు, ఎంతసేపు నిద్రిస్తున్నావు, ఎంతసేపు కలగంటున్నావు, ఎంతసేపు బతుకుంటున్నావు, ఎంతసేపు దేహాన్ని వదిలిపెడుతూ ఎవరికి తెలుసు. కాబట్టి ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఒక్క అనుగ్రహము చేతనే నీవు అంతర్ముఖం అవుతావు. అంటే నిన్ను చింతావిహీనం చేస్తుంది, నీలో తీవ్ర వైరాగ్యాన్ని తీసుకొస్తుంది. ఎంత చెప్పినా జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యమని చెప్పినా మిథ్యాదృష్టితో జగత్తును చూడటం లేదు నువ్వు. సత్యముగానే ఇంద్రియ వ్యాపారములతోటి ఇది జరిగిపోతుంది అన్న భావనతో చూస్తున్నావా లేదా? కాబట్టి మౌనానికి రమ్మన్నా, అంతర్ముఖం కావాలన్నా, వైరాగ్యం తెచ్చుకోవాలన్నా, విచారం చెయ్యాలన్నా అనుగ్రహమే కారణం. నీ అంతా నువ్వు ఏమన్నా చేయగలవా? నువ్వు ఒక పనిముట్టువి ఆ ఉच्चतर శక్తి చేతిలో. సో పనిముట్టుని అడ్రస్ చేస్తున్నారు ఇక్కడ. నువ్వు నిధులు లేపనం చేయని పనులు చేసినా ఉపయోగం లేదు. అంతర్ముఖంగా పాప పనిముట్టు ఏమంటుంది, నాకేం తెలుసు, తాను తెచ్చుకున్న కర్మను అనుభవించడానికి సత్వత్వంతో ఉంటుంది. ఆలోచనలతోటి, బంధాలతోటి, రాగద్వేషాలతోటి. గురువు గారు.
ఒకసారి మెల్లిగా చదువు. దృష్టిని అంటే చూపుని లోనికి త్రిప్పి స్వాత్మ దర్శనం చేయనంత కాలం ఎన్ని ఉపదేశములైనను నిష్ఫలమే. కేవల శ్రవణం వల్ల కలిగిన పరోక్ష జ్ఞానము వల్ల ఫలితం ఉండదు. అన్నీ బాగానే ఉన్నాయి, ఫలితం ఉండదంటే ఆయన వెంట కూడా మానేస్తాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే తాను అంతర్ముఖి కాలేడు, వినడం తేలిక, అర్థం చేసుకోవడం తేలిక, ప్రవచనాల అర్థానికి ప్రయత్నం చేస్తాడు, అది ఇబ్బంది లేదు. మరి అట్లా ఇక్కడ నేను ఉన్నాను అనేది కనుక ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే ఈ స్టేట్మెంట్ బాగా తెలుస్తుంది. నువ్వు అనవసరంగా బయట తిరుగుతున్నావు, ఇంద్రియాల వెంట లోదృష్టి కలిగి ఆత్మగా ఉండు. ఇక్కడ ఇంట్లో ఉండటం బయట పోవడం బాగా అర్థమవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ. గురుగారు. కాబట్టి సత్యము దానంతట ప్రకాశించనంత వరకు ఈ సమస్య ఉంటుంది. జీవుడు తనకు తానుగా చేసుకునే స్థితి ఉండదు. తనేం చేసుకోగలడు? తెచ్చుకున్న పిడికిన ప్రార్థన అనుభవిస్తూ పోతూ ఉంటాడు అంతవరకు. పోనీ కర్మలో ఏమైనా అంతర్ముఖం ఉందా? కర్మలో ఏమైనా ఆత్మప్రకాశం ఉందా? లేదు. కాబట్టి నీవు ఇది చెయ్యి, అది చెయ్యి, లోదృష్టి కలిగి ఉండు, విచారించు, లోపలికి పో, ఇది చల్లకిందుగా పడిపోతుంది. చల్లకిందుగా పడిపోవటానికి కూడా అనుగ్రహం కావాలి. నష్టం కాగలవా? కాలేదు. లోదృష్టి కలగటానికి కూడా అంటే వీడి తెచ్చుకున్న దాంట్లో ఉంటుందా? అది ఏమన్నా అది అనుగ్రహం వల్ల అది లోదృష్టి అంటేనే ఆత్మదృష్టి. ఆత్మదృష్టి అంటే స్వయం ప్రకాశం, కర్త లేని స్థితి. అది అంటే వీడు అంతర్ముఖాలన్నా అది ప్రోగ్రామ్ లో ఉంటుందా గారు? అంతర్ముఖం అనే మాట కంటే మౌనం మాత్రం ఉంటుంది ప్రోగ్రామ్ లో. అంటే ఆలోచన లేని స్థితికి రావటం ప్రోగ్రామ్ లో ఉంటుందా? ఉంటుంది. ఆ మాట కూడా దేర్ ఈస్ ఎ న్యూట్రల్ గ్రౌండ్. ప్రతి ఒక్కరు సాధన చేత నిశ్చలత్వానికి వస్తారు. ఆ న్యూట్రల్ గ్రౌండ్ లో నిద్ర ఉండదు, కళ ఉండదు, జాగ్రత్త ఉండదు, ఆత్మప్రకాశం ఉండదు. అది నీ కర్మ ప్యాకేజీలో ఉంటుంది. అంటే ఈ ఈ పరోక్ష జ్ఞానంతో, ఈ పరిమితమైన జ్ఞానంతో వీడు అంతవరకు రాగలడు. ఇది ప్రోగ్రామ్ లో ఉంటే. అది ప్రోగ్రామ్ లో ఉండాలా గురువు గారు? బయట తిరుగుతూ ఉంటారు, లేదంటే బహిర్ముఖం అవుతూ ఉంటాడు వీడు. అంటే అది కావాలనో, ఇది వద్దనో, ఇది బాగుంటుందనో. జీవుడికి శత్రువులు లోపలే ఉన్నారు. అరిసెడ్ వరకు మాటి లాగుతూ ఉంటాయి బయటికి. ఈ అహంకారం అనేది ఊరికే కూర్చోదది. అది వచ్చిందే కర్మలు చేయటానికి. మరి దీంట్లో పరివర్తన ఎలా వస్తుంది?
ఏ విధంగా తీసుకొస్తుంది? కాబట్టి నువ్వు తెచ్చుకున్న ప్యాకేజీలో ఉంటేనే భవనానికి వస్తావు, లేకపోతే నువ్వు ఎంత కష్టపడ్డ భవనానికి రాలేవు. గురువు. పైగా భవనానికి వస్తే ఈ పనులు ఎవడు చేస్తాడు, ఆ పనులు ఎవడు చేస్తాడంటావు. అంటే ప్యాకేజీలో ఉందంటే దాని అర్థము జీవుడు అంతవరకు చేయగలడు అని అర్థమే కదా. జీవుడు అంతవరకు రాగలడు, నిత్యుల స్థితి వరకు రాగలడు. శ్రవణం మరణం కూడా నీ ప్యాకేజీలో ఉండాలి. అవును. కొన్ని వందల మంది ఉన్నారు నాయన ప్రస్తుతం. గురువు గారు. మరి వాళ్ళంతా ఎందుకు రారు? మరి అదే ప్యాకేజ్ మరి హిమాలయాల్లో యోగులు కూడా నిత్యుల స్థితిలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. అవును, మనకి తెలియదు. అవును. అసలు సృష్టి లేదు బొమ్మంటుంటే గురువు. ఈ సర్వాన్ని నడిపించేది ఆ హయ్యర్ పవర్. అది డిసైడ్ చేస్తుంది ఎవరు శ్రవణానికి రావాలి, ఎవరు మననానికి రావాలి. ఎందుకని అది ఆపరేట్ చేస్తుంది నీ కర్మానుసారంగా. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ ఆధ్యాత్మికత అనేది పార్ట్ టైం కాదు, ఇస్ ఎ హోల్ టైం. గురువు. తీరుకున్నప్పుడు వింటాను, తీరుకున్నప్పుడు చూస్తాను. నా ప్రయారిటీ ముందు నా జీవితం యొక్క ప్రోగ్రెస్, సంపద, సంసారము, ఈ వెల్ఫేర్ అంటూ బయలుదేరతాడు. రాడు నాయన, ఇటు పక్కకు వచ్చే ప్రసక్తి లేదు. గురువు. వింటాడు, అది కూడా అనుకూలమైతే తిరిగి వింటాడు మరణం, లేకపోతే వినడు. కాబట్టి ఒకవైపు తెచ్చుకున్న పిడిగడు ప్రారంధము, మరొక వైపు ఈ కాలం గడిచిపోతుందే, సత్యాన్ని ఎలా తెలుసుకుంటాను, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము. ఆదిశంకరులు ఇదే మాట అన్నారు సాధనా చతుష్టయంలో. ఆ సాధనా చతుష్టయంలో వివేకంతో కూడుకుని ఉంటూ ఏది నిత్యము ఏది అనిత్యము అనేది దాన్ని కూడా నువ్వు పరిశీలించవు, అనుకుంటావు. నీ కళ్ళ ఎదుట ఎప్పుడుతో పోతూ ఉన్నా అది నా దాకా రాలేదులే అనుకుంటావు. అప్పుడప్పుడు ఇది అనిత్యమని తెలుసు, అసత్యమని తెలియదు. ఈ రోజు కనపడుతున్న వ్యక్తి కనపడలే. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది, మార్పు చెందేది ఏదైనా అసత్యం, మార్పు చెందనిది సత్యం. అది నీ ఆత్మ అని చెప్పిన అనుగ్రహంతో ఆత్మ ప్రకాశించాలి తప్ప నీవు ఆత్మని ప్రకాశింప చెయ్యలేవు. ఏ విధంగా అయితే ఒక పనిముట్టు చేతిని పట్టుకోలేదు, స్వాత్మ దర్శనం చెయ్యనంత వరకు నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఉపయోగం లేదని చెప్పటం బాగానే ఉంది. జీవుడికి ఆప్షన్ లేదు నాయన. ఒక ఇన్స్ట్రుమెంట్ తో మాట్లాడుతున్నారు మహర్షి. నీవు చేతిని పట్టుకుంటేనే నీకు ముక్తి అని. అది పట్టుకోగలదా? అంతర్ముఖం కాగలదా? ఆలోచించు. మరి పనిముట్టు ఒక ఇన్స్ట్రుమెంట్ కి అడ్రస్ చేస్తున్నప్పుడు మరి అది లోనికి త్రిప్పి స్వాత్మ దర్శనం చేయమంటున్నారు అంటే అది ఎంతవరకు అది చేయగలుగుతుంది? మరి అది క్వశ్చన్ అది కాదు. తాను చేశాడా? చేయలేదు. మరి అట్లున్నప్పుడు హౌ కెన్ యు అడ్వైస్? నీవు చెయ్యకుండా, నీవు విచారం చెయ్యకుండా లోపలికి వెళ్ళు, ఆత్మ ప్రకాశిస్తుంది. వారు చెప్పింది సత్యమే, కానీ నువ్వు వెళ్ళలేవు. గురువు గారు.
అన్న భగవాన్ అంటే ఆత్మస్థితిలో ఉండి చెప్పారు కాబట్టి అది అడ్రస్ చేసి అవును. మసి తర్వాత బయటకు వచ్చి చెబుతున్నారు పెద్ద విజన్ తోటి ఉమ్, మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఉపయోగం లేదు, లోపలికి పా. అవును. నువ్వు ఆత్మ జీవుడికి తెలియదు ఆయన. ఉమ్. అదే మరి ఉపదేశ సారంలో మొదటి శ్లోకమే కర్మ తజ్జడం అన్నా కూడా మరి కర్మని పట్టుకొని నేను చేస్తున్నాను భావంతోనే ఉన్నాడు కదా, జడం అని అనుకోవట్లేదు కదా. ఇక్కడ జడత్వమా చేతనత్వమా తెలియని స్థితిలో ఉంటుంది. గురువు. నువ్వు ఒక పదార్థం తిన్నప్పుడు సుఖిస్తున్నావా లేదా, ఒక కష్టం వచ్చినప్పుడు దుఃఖిస్తున్నావా లేదా, అవునవును. ఇది జరుగుతున్నప్పుడు నీ చేతిలో ఆప్షన్ ఏమున్నది? ఏమీ లేదు. ఉమ్, ఆ మాట కూడా చెప్పారు. కర్మ ఫలితాలు తీసుకోవాలా వద్దా అంతవరకు, పని మానాలా వద్దా అనేది నీ చేతుల్లో లేదు. ఏ పని మీదనైతే నీవు వచ్చావో నీకు ఇష్టం ఉన్నా లేకున్నా జరిగి తీరుతుంది. అవును. అది ఆగదు ఈ మాయలో. కాబట్టి ఇక్కడ దర్శనం అనే పదంలో వ్యక్తిత్వాన్ని అట్టు పెట్టుకుని నువ్వు చూడు అని కాదు, అట్లా చూడలేవు. దీనికి ఆ కెపాసిటీ లేదమ్మా ఆయన, ఈ మనస్సుకి లేదు. ఎంతసేపటికి ఇది కోరికలతో, బంధాలతో, రాగద్వేషాలతో, కర్తృత్వంతో, భోక్తృత్వంతో, బాధ్యతలతో మునిగిపోయి ఉంటుంది ఈ జీవుడు. ఆయన గురువు గారు. అంటే ఇంకా అది పనిముట్టుని అడ్రస్ చేస్తున్నంత కాలం అది అది దానిలో మార్పు అంటే అది ఆత్మచేతిలో పనిముట్టు అయి ఉండి మరి ఇన్ని చెప్తున్నా కూడా అది చేయగలుగుతుందా అని చేయలేదు కదా. కనిపించేది అది. నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా, నీలో మార్పు తీసుకురావాలి, నీ చేత ఏ పని చేయించాలి, అది డిసైడ్ చేస్తుంది. శివుడికి ఆప్షన్ లేదు. నువ్వు ఎంతైనా విచారించు, నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యం అన్న భావన కూడా నీకు రాదు. ఇంత లేపచినప్పటి నుంచి పరిగెడుతున్నావుగా, అవును. బాధ్యత అంటూ. పైగా జగత్తు ఉన్నది, సంసారం ఉన్నది చెప్పారు, బాగానే ఉంది. నీలో సంసారం ఉందా? సంసారంలో నువ్వు ఉన్నావా? నా జగత్తులో ఉన్నానంటాడు. ఎందుకని? జగత్తులో చూస్తున్నాడు, ఆత్మహత్యతో తిరుగుతున్నాడు. అందుకనే ఆదిశంకరులు ఒక పాట అంటారు, ఆత్మజ్ఞానం బోధించేది కాదు, అందించేది కాదు, అది అనుగ్రహంతో అది అనుభవిస్తేనే తప్ప వేరు మార్గం లేదు. అసలు అది బోధయుక్తం కాదని కొట్టిపారేశ్వరం. స్వరూప జ్ఞానం ఎలా బోధిస్తావు? ఎవరికి బోధిస్తావు? నీకు ఆత్మ ప్రకాశం అయినప్పటికీ నువ్వు చెప్పలేదు. అవును గురుగారు, రూపజ్ఞానం గురించి చెప్పలేదుగా, అవన్నీ అనాత్మ గురించే చెప్తున్నారుగా. ఆత్మ గురించి చెప్పినా నీవు సాధించేది కాదు, సాధన చేసేవాడు లేడు. నీవే అది అది అని చెప్పుకొచ్చారే తప్ప యు ఆర్ దట్, ఐఆమ్ దట్, ఐఆమ్ అంతవరకే. పవిత్ర గ్రంథాల్లో కూడా అదే ఉంటుంది. అంతేగాని ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది ఉండదు, ఉండదు, ఉండదు. నా అనుభవాన్ని ప్రతిసారి చెబుతూనే ఉన్నా. గురుగారు
మరి వీటి వల్ల ప్రయోజనం ఏంటి? నీలో పరివర్తనకి అవకాశం ఉంది అంతవరకు. అది నీ ప్రోగ్రామ్ లో ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ డెస్టినీ ఓరియంటెడ్. ఎంతవరకు? న్యూట్రల్ గ్రౌండ్ వరకు, నిశ్చలత్వం వరకు. అదే ప్రోగ్రామ్ ఉంటేనే. లేకపోతే రామసల్లు బయట తిరుగుతూనే ఉంటావు. గో ఆన్ ఫంక్షనింగ్, గో ఆన్ అటెండింగ్. అవునవును. కొద్దిగా ప్రశాంతంగా ఉండాలన్న భావన కూడా నీకు కలగదు. ఏమ్మా సరోజ? గురువు గారు అర్థమైంది గురువు గారు. ఆ, అర్థమైంది గురువు గారు. అనుగ్రహం లేకపోతే కూడా ఏది జరగదు. అనుగ్రహం లేకపోతే ఏది జరగదు. అంతా ఆ డెస్టినీ ప్రకారమే జరుగుతుంది. జరగటం జరగకపోవటం కాదు, నిన్ను గురువు గారు. పూర్తిగా నష్టపరచాలన్నా అనుగ్రహమే కావాలి. గురువు గారు, అసలు క్లాసుకు రావాలన్నా కూడా అనుగ్రహం ఉండాల్సిందే. నేను చెప్పేది అదే ఇందాక నుంచి. కొన్ని అవును వందల గురువు మంది గారు. ఎందుకు అవును గురువు రాలేరు? గారు. ఆ అనుగ్రహంతో నీ ప్రోగ్రామ్ ఉంటేనే పని అవతల మారేసి వస్తుంది, లేకపోతే రావు. అవును గురువు గారు. అంటే కరెక్ట్ గురువు. శ్రవణం అని ప్రోగ్రామ్ లో ఉండాలి. గురువు గారు. ఏమ్మా? అవును గురువు గారు. ఒక ఇనం ముక్క అయస్కాంతం దగ్గరికి వస్తూ ఉంటేనే అది అయస్కాంతం అవుతుంది. అవును గురువు గారు. ఇనం ముక్కలు ఎక్కడ పెట్టాం అనుకో, పెట్టలో ఎలా వస్తుంది? లేదు. అదే భ్రమరకేటికి న్యాయంలో కూడా మహర్షి వారు కోట్ చేస్తారు. అవును గురువు గారు. మాటి మాటికి నేను ఇది కాదు, నేను ఇది కాదు గురువు గారు. అనే స్థితి ఉన్నప్పుడు అది రూల్ చేస్తుంది. అవును గురువు గారు. మన చేతుల్లో ఏది ఉండదు. అర్థమైంది గురువు గారు. నిశ్చలత వరకు కూడా చెప్పారు. అనుగ్రహం ఉంటేనే ఆ నిశ్చలత్వానికి కూడా వస్తావు అని చెప్తున్నారు గురువు గారు. ఇక్కడ పరిగెత్తేవాడు ఆగాలి అంటే అనుగ్రహం, అవునండి. వైరాగ్యం రావాలి అంటే అనుగ్రహం, అంతర్ముఖం కావాలంటే అనుగ్రహం, నీ దేహాత్మ బుద్ధి నశించాలి అంటే అనుగ్రహం. అవును గురువు గారు. మరి అనుగ్రహం కొత్తగా వస్తుందా? లేదు, ఆల్రెడీ ఉన్నది నీతోనే ఉంది. అనుగ్రహమే గురువు, అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే నేను నడిపిస్తుంది, అనుగ్రహమే దైవము. ఏమ్మా? గురువు గారు. ఎప్పుడైతే ఈ జీవితాన్ని, ఆధ్యాత్మికతని ఆషామాషిగా తీసుకుంటారో అది అంతవరకే ఉంటుంది. గురువు గారు. అర్థమైంది గురువు గారు. అన్ని పదార్థాలు చేస్తావు, వండాలని సంకల్పం ఉండదు, వాటి ప్రయోజనం ఉండదు. ఇంకా గురువు గారు. నేను చెప్పాను, అవును గురువు గారు. బోధనకేమీ తక్కువ లేదు. గురువు గారు. వచ్చినట్టు వాళ్ళు బోధిస్తూనే ఉంటారు ఈ మాయలో. గురువు గారు. కానీ నీ కర్మానుసారంగా నీకు ఏది సులువో అది పట్టుకుంటావు తప్ప గురువు గారు. అన్ని మార్గాలు పట్టు. అవునండి. ఎన్ని చెప్పకుండా అది డిసైడ్ చేస్తుంది. నీవు శరణాగతి కావాలన్నా అది డిసైడ్ చేస్తుంది. గురువు గారు. నిన్ను శరణ చేస్తుంది. గురువు గారు. గజేంద్ర వాక్యాన్ని తెలుసు కదా? తెలుసు గురువు గారు. ఏనుగు మొసలి లాగించుకోవాలి అనుకుంది,
అవునండి. ఇలాగే ఆగిపోయింది. గురువు గారు. చివరికి శరణు వచ్చింది. అవునండి. అది చూడటానికి కథలో ఉన్న శరణాగతి ఇస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సరెండర్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. గురువు గారు. అది కూడా అనుగ్రహం లేకపోతే శరణాగతి అయ్యే అవకాశం ఉండదుగా గురువు గారు. అనుగ్రహం ఉంది కాబట్టి శరణాగతి అవుతాం. అంటే అది ప్రోగ్రామ్ లో ఉంటే, ప్రోగ్రామ్ లో లేకపోతే నువ్వు పుట్టవు. ఈ ప్రోగ్రామ్ లో గురువు గారు. మానవుడిగా పుడుతున్నావు అంటేనే మోక్షం ఈజ్ అష్యూర్డ్ అని అర్థం. లేకపోతే ఈ గాడ్ ఈజ్ ఓన్ ప్లాన్స్. గురువు గారు. గురువు గారు. మానవ జన్మ ఎత్తుతున్నావంటేనే ముక్తి సర్టన్ అని అర్థం. ముక్తి అంటే అనుగ్రహం. అనుగ్రహం అంటే ఆత్మ, అది నడిపిస్తుంది. నువ్వు అనుకోవచ్చు ఎందరో ఉన్నారు కోట్లానికి కూడా జీవనం వస్తున్నాడు. నువ్వు దేహాన్ని చూస్తేనే వాళ్ళు కనపడుతున్నారు, అది కనపడరు. అవును గురువు గారు, అది అర్థమవుతోంది గురువు గారు. మాట చెప్పాను, ఒక తాడికి ఒక పాము ఉంటుంది. గురువు గారు చెప్పారు గురువు గారు. 10 మందిని చూస్తాడు అంతే. ఆలోచన లేకపోతే అసలు ఏమీ కనిపించదు గురువు గారు. అది ఆలోచన లేకపోతే అది నిశ్చలంగానే ఉంటుంది, అది శాంతిగానే ఉంటుంది. ఆలోచన రాగానే ఎదుట కనిపించడం ఉంటుంది. నిశ్చలత్వంలో ఆత్మ ప్రకాశించాలి. నిశ్చలత్వం కూడా గురువు గారు. పరిగెత్తు గురువు గారు నిన్న అదే చెప్పారు గురువు గారు మీరు. ఆత్మ ప్రకాశం కాదు. గురువు గారు. శంకరుడు చెప్పారు, బాగానే ఉంది. నిశ్చలత్వం జీవన్ముక్తి. నిశ్చలత్వానికి రావటం కూడా అనుగ్రహం చేత నీ ప్రోగ్రామ్ లో వస్తావు. చింత కావాలన్నా నీ ప్రోగ్రామ్ లో ఉండాలి, వైరాగ్యంలో ఉండాలి, అనుగ్రహం ఆపరేట్ చేయాలి. గురువు గారు. ఇవన్నీ మాయలు. గురువు గారు. అసలు ప్రోగ్రామ్ ఎట్లా ఉన్నా సరే హయ్యర్ పవర్ కెన్ ఆల్టర్ దట్. అదే మీరు చెప్పారు గురువు గారు. గురువు గారు. సంబంధం లేదు, కార్యకారణ సంబంధాలు లేవన్నారు గురువు గారు. అది అర్థమవుతోంది గురువు గారు. అది తీర్చిదిద్దుతుందో ఎవరికి తెలియదు. అది సార్ట్ అవుట్ చేస్తుంది. అందుకని ఎప్పుడూ కూడా శరణాగతి భావన కలిగి ఉండాలి. గురువు గారు. అంతర్శత్రువులకు దూరంగా ఉండాలి. ద్వేషభావం పనికిరాదు. సృష్టి యావత్తు ఏ జీవి